హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రో. కువైట్లో ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్ అదేవిధంగా నిన్నటికి ఈ రోజు కన్నా కంపేర్ చేసుకుంటే కన్నా ఎంత పెరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇదే వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా 24 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 24 క్యారెట్ అంటే కన్నా ఇక్కడ బిస్కెట్ 1 గ్రాము కన్నా 24 క్యారెట్ కన్నా ఇక్కడ చూసినట్లయితే కన్నా దాదాపుగా 33 దినార్ల 78 పైసలుగా అయితే ఉంది బ్రో. అదే 10 గ్రాములు కన్నా తీసుకున్నట్లయితే కన్నా మీరు 337 దినార్ల 80 ఫిల్స్గా అయితే ఉంది. అంటే టోటల్గా నిన్నటికి ఈ రోజు కన్నా కంపేర్ చేసినట్లయితే కన్నా 6 దినార్ల 20 ఫిల్స్ అయితే తేడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే నిన్నటికి ఇప్పటికీ 6 దినార్ల 20 ఫిల్స్లో పెరిగింది గోల్డ్ యొక్క ప్రైస్. అదే 22 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే కన్నా దాదాపుగా 30 దినార్ల 98 ఫిల్స్లు, ఇంకా అటు ఇటు 31 దినార్గా వేసుకోండి. అదే కన్నా 10 గ్రాములు కన్నా చూసినట్లయితే కన్నా 309 దినార్ల 80 ఫిల్స్లు. అంటే ఇక్కడ కూడా 22 క్యారెట్ నిన్నటితో కన్నా పోల్చుకున్నట్లయితే కన్నా దాదాపుగా 6 దినార్లు పెరగడం అయితే జరిగింది. ఇక 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే కన్నా 25 దినార్ల 30 ఫిల్స్గా అయితే ఉంది 1 గ్రాము 18 క్యారెట్. అదే 10 గ్రాములు కన్నా మనం తీసుకున్నట్లయితే కన్నా 253 దినార్లు అవుతుంది ఈ రోజు కన్నా ప్రెజెంట్ మీరు తీసుకున్నట్లయితే కన్నా 21వ తారీఖున. నిన్నటికి ఈ రోజు కన్నా కంపేర్ చేస్తే కన్నా ఇక్కడ కూడా దాదాపుగా 4 దినార్ల వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ వచ్చేసి మన కరెన్సీలో కన్నా మార్చుకున్నట్లయితే కన్నా అంటే ఒక దినార్ వచ్చేసి దాదాపుగా 278 రూపాయలు సంథింగ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మీకు 4 దినార్లు అన్నా కూడా 4 2 8 432 900 రూపాయల వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది నిన్నటికి ఈ రోజుకి. కాబట్టి మీలో ఎవరైనా సరే బంగారు తీసుకోవాలి అనుకుంటే కన్నా త్వరగా అయితే తీసుకోండి. ఇక 24 క్యారెట్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి మన ఇండియన్ ప్రైస్లో కన్నా మార్చుకున్నట్లయితే 9394 రూపాయలు అయితే పడుతుంది 1 గ్రాము. అదే 10 గ్రాములు అయితే కన్నా 93,943 రూపాయలు అయితే అవుతుంది ఒకవేళ కువైట్లో కన్నా తీసుకున్నట్లయితే కన్నా 24 క్యారెట్. అదే 22 క్యారెట్ కన్నా మనం తీసుకోవాలి అనుకుంటే కన్నా కువైట్లో 1 గ్రామ్ వచ్చేసి 8,616 రూపాయలు అయితే పడుతుంది కువైట్లో. అదే 10 గ్రాములు కన్నా మన ఇండియన్ ప్రైస్లో చూసుకున్నట్లయితే కన్నా 86,156 రూపాయలు అయితే అవుతుంది బ్రో 22 క్యారెట్ కన్నా తీసుకున్నట్లయితే. అదే 18 క్యారెట్ కన్నా ఒకవేళ మీరు తీసుకున్నారే అనుకోండి ఇక్కడ ఎంత పడుతుంది 7,036 రూపాయలు అయితే పడుతుంది 1 గ్రామ్ 18 క్యారెట్. అదే 10 గ్రాములు కన్నా తీసుకున్నట్లయితే దాదాపుగా 70,360 రూపాయలు అయితే పడుతుంది బ్రో. అంటే మీకు ఒకవేళ కువైట్లో కన్నా తీసుకున్నట్లయితే కన్నా మనకి ఇంచుమించుగా ఇండియాలోకి ఇక్కడికి కన్నా చూసుకున్నట్లయితే కానీ దాదాపుగా 6,000 నుంచి 5,000 రూపాయల వరకు మిగిలేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి మీలో ఎవరైనా కానీ తీసుకోవాలి అనుకుంటే కన్నా పర్టికులర్గా 24 క్యారెట్ కానీ లేదంటే కన్నా 22 క్యారెట్ కానీ తీసుకోండి బ్రో. 18 క్యారెట్ అయితే మ్యాక్సిమం అయితే తీసుకోవద్దండి. అంటే అదైనా కూడా బంగారే ప్రతి వీడియోలో అయితే చెప్తూ ఉంటాను కదా. ఒకవేళ మీరు బ్యాంకులో పెట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా 24 క్యారెట్ అయినా లేదంటే కానీ 22 క్యారెట్ అయితే కానీ మనకు ఎంత డబ్బులు పెట్టి ఉంటామో దానికి 80% దానికి లోన్ కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు 90% అమ్ముకున్నట్లయితే డబ్బు కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి 22-24 క్యారెట్ అయితే తీసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.